హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మగధ సామ్రాజ్యం సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మగధ మరియు ప్రాచీన నగరాల రాజధానులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. గిరివ్రజ రాజగృహ బింబిసారుడు, వైశాలి శిశునాగుడు, పాటలీపుత్ర ఉదయనుడు, రాజగృహ కాలాశోకుడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ సరికానిది అడిగారండి, సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వైశాలి శిశునాగుడు, పాటలీపుత్ర ఉదయనుడు, రాజగృహ బింబిసారుడు. కాలాశోకుడు తన రాజధానిని వైశాలి నుండి శాశ్వతంగా పాటలీపుత్రకు మార్చాడు, రాజగృహకు కాదు. కాలాశోకుడు తన రాజధాని వైశాలి నుండి శాశ్వతంగా పాటలీపుత్రకు మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. అలెగ్జాండర్ సైనికులు బియాస్ నదిని దాటడానికి నిరాకరించారు. మగధలోని నంద సామ్రాజ్యం యొక్క భారీ సైన్యం గురించి విని వీరు భయపడ్డారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అలెగ్జాండర్ సైనికులు బియాస్ నదిని దాటడానికి నిరాకరించారు. మగధలోని నంద సామ్రాజ్యం యొక్క భారీ సైన్యం గురించి విని వారు భయపడ్డారు. నందుల వద్ద ఉన్న 2 లక్షల కాలబలం, 20,000 అశ్వదళం మరియు 3,000 ఏనుగుల సైన్యం గురించి విని అలెగ్జాండర్ సైన్యం వెనుకడుగేసింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. మొదటి బౌద్ధ సంగీతి, రెండవ బౌద్ధ సంగీతి, నంద వంశస్థాపన, జీలం యుద్ధం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. మొదట బౌద్ధ సంగీతి, రెండవ బౌద్ధ సంగీతి, 3 నంద వంశస్థాపన, 4 జీలం యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, గహపతుల గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. వీరు స్వతంత్ర భూస్వాములు మరియు గ్రామాల్లో భూమిపై నియంత్రణ కలిగి ఉండేవారు. వీరు తమ భూముల్లో పనిచేయడానికి దాసులు మరియు కమ్మకారులను నియమించుకునేవారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వీరు స్వతంత్ర భూస్వాములు మరియు గ్రామాల్లో భూమిపై నియంత్రణ కలిగి ఉండేవారు. వీరు తమ భూముల్లో పనిచేయడానికి దాసులు మరియు కమ్మకారులను నియమించుకునేవారు. ఎవరు? గహపతులు. గహపతులు సంపన్న రైతు వర్గం. వీరు భూమిని అమ్మే లేదా దానం చేసే హక్కు కలిగి ఉండేవారు. తొలివేదలో కానీ మలివేద నాగరికతలో కానీ భూమి అమ్మే హక్కు కానీ ఎక్కడా లేదండి. కానీ ఇక్కడ గహపతులకి ఆయా అవకాశం ఉందండి, ఇది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. సేనియా, కహాపన, క్షితిపతి, భూమికి ప్రభువు, స్థిర సైన్యం కలిగిన మొదటి రాజు, వెండి పంచ్మార్క్ నాణేలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సేనియా స్థిర సైన్యం కలిగిన మొదటి రాజు, కహాపన వెండి పంచ్మార్క్ నాణేలు, క్షితిపతి భూమికి ప్రభువు. బింబిసారుడికి సేనియా అనే బిరుదుంది. కహాపన అనేది నాణాల పేరు. రాజును క్షితిపతి అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, అజాతశత్రువు వాడిన ఏ ఆయుధం చక్రాలకు కత్తులు అమర్చిన రథం? అజాతశత్రువు వాడిన ఏ ఆయుధం చక్రాలకు కత్తులు అమర్చిన రథం? మహాశిల కంటక, రథముసల, కాటాపుల్ట్, సర్వతోభద్ర. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రథముసల. రథముసల అనేది చక్రాలకు కత్తులున్న రథం. మహాశిల కంటక రాళ్లను విసిరే యంత్రం. నెక్స్ట్ క్వశ్చన్,
సంపన్న వర్తకుడైన అనాథ పిండికుడు ఏ విహారాన్ని బౌద్ధ సంఘానికి దానం చేశాడు? సంపన్న వర్తకుడైన అనాథ పిండికుడు ఏ విహారాన్ని బౌద్ధ సంఘానికి దానం చేశాడు? వేలువనం, ఘోషితారామ, జేతవనం, వేణువనం. వేలువనం ఈజ్ డిఫరెంట్, వేణువనం ఈజ్ డిఫరెంట్ అండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, జేతవనం. సంపన్న వర్తకుడైన అనాథ పిండికుడు ఏ విహారాన్ని బౌద్ధ సంఘానికి దానం చేశాడు అంటే జేతవనాన్ని. శ్రావస్తికి చెందిన అనాథ పిండికుడు జేతవనాన్ని కొనుగోలు చేసి బుద్ధుడికి అంకితం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, వివాహ రకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. బ్రహ్మ వివాహం, వేద పండితుడికి కన్యాదానం. ఆర్ష వివాహం, ఒక జత ఆవు ఎద్దును తీసుకోవడం. గాంధర్వ వివాహం, వధువును బలవంతంగా ఎత్తుకెళ్లడం. పైశాచ వివాహం, నిద్రిస్తున్న స్త్రీని మోసం చేయడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి, గాంధర్వ వివాహం వధువులను బలవంతంగా ఎత్తుకెళ్లడం. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం అండి. వధువులను బలవంతంగా ఎత్తుకెళ్లేది రాక్షస వివాహం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాయువ్య దిశ నుండి భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ పాలకుడు ఎవరు? మొదటి డేరియస్, సైరస్, అలెగ్జాండర్, జెర్క్సిస్. ఆప్షన్ బి కరెక్ట్ అండి, సైరస్. వాయువ్య దిశ నుండి భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీ పాలకుడు ఎవరంటే సైరస్. పర్షియాకు చెందిన సైరస్ భారతదేశంపై దాడి చేసిన మొదటి విదేశీ పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, పర్షియన్ల ద్వారా పరిచయమైన ఖరోష్టి లిపి ఏ దిశలో రాయబడుతుంది? ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు, పై నుండి కిందకు, కింద నుండి పైకి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, కుడి నుండి ఎడమకు. ఖరోష్టి లిపిని అరబిక్ లాగే కుడి నుండి ఎడమకు రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాలంలో మేలైన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? కాశీ కుట్టమ అంటారంట మేలైన వస్త్రాలను. ఈ కాలంలో మేలైన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? మధుర, ఉజ్జయిని, వారణాసి, తక్షశిల. ఆప్షన్ సి కరెక్ట్ అండి, వారణాసి. వారణాసి పట్టు వస్త్రాలకు మరియు మేలైన వస్త్రాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రైతులు రాజుకు చెల్లించే సాధారణ పన్ను లేదా భాగం ఎంత? బాగా అన్న పన్ను అన్న ఒకటే అండి. 1/4, 1/10, 1/6, 1/2. ఆప్షన్ సి కరెక్ట్ అండి, 1/6. 1/6 వంతు పన్నును రాజుకు బాగా అనే పన్నుగా చెల్లించేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, అనులోమ వివాహం అనగా? ఉన్నత వర్ణపు స్త్రీ తక్కువ వర్ణపు పురుషుడిని వివాహం చేసుకోవడం. ఉన్నత వర్ణపు పురుషుడు తక్కువ వర్ణపు స్త్రీని వివాహం చేసుకోవడం. ఒకే గోత్రంలో వివాహం. గ్రామం వెలుపల వివాహం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఉన్నత వర్ణపు పురుషుడు తక్కువ వర్ణపు స్త్రీని వివాహం చేసుకోవడం. ఇది అనులోమ వివాహం. అనులోమ వివాహాన్ని సమాజం అంగీకరించింది, కానీ ప్రతిలోమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్, అజాతశత్రువు తన తండ్రిని చంపిన తర్వాత పశ్చాత్తాపంతో బుద్ధుడిని సందర్శించినట్లు ఏ బౌద్ధ గ్రంథం చెబుతోంది? అంగుత్తర నికాయ, సామన్న ఫలసుత్త, మహావంశం, దీపవంశం. అజాతశత్రువు తన తండ్రిని చంపిన తర్వాత పశ్చాత్తాపంతో బుద్ధుడిని సందర్శించినట్లు ఏ బౌద్ధ గ్రంథం చెబుతుంది? సామన్న ఫలసుత్త అండి, కరెక్ట్ ఆన్సర్. సామన్న ఫలసుత్త ప్రకారం అజాతశత్రువు తీవ్ర పశ్చాత్తాపానికి లోనై బుద్ధుడిని కలిశాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేణి లేదా గిల్డ్ వ్యవస్థ ఏ విధులు నిర్వర్తించేది? వస్తువుల నాణ్యత మరియు ధరలను నియంత్రించడం. పెట్టుబడులను స్వీకరించే బ్యాంకులుగా వ్యవహరించడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శ్రేణి లేదా గిల్డ్ వ్యవస్థ అనేది
వస్తువుల నాణ్యత మరియు ధరలను నియంత్రించేది, పెట్టుబడులను స్వీకరించే బ్యాంకులుగా వ్యవహరించేది. శ్రేణులు స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఇవి బ్యాంకింగ్ మరియు న్యాయాధికార విధులను కూడా నిర్వహించేవి. నెక్స్ట్ క్వశ్చన్, కారవేలుని హతిగుంప శాసనం కళింగాలో కాలువ తవ్వించిన ఏ రాజు గురించి పేర్కొంటుంది? కారవేలుని హతిగుంప శాసనం కళింగాలో కాలువ తవ్వించిన ఏ రాజు గురించి పేర్కొంటుంది? బింబిసారుడు, మహాపద్మనందుడు, అజాతశత్రువు, ధననందుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి, మహాపద్మనందుడు. మహాపద్మనందుడు కళింగాను జయించి అక్కడ కాలువలు తవ్వించడాన్ని ఈ శాసనం చెబుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్షియన్ దాడులకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? బెహిస్టూన్ శాసనం మొదటి డేరియస్ సింధు లోయను జయించినట్లు తెలుపుతోంది. పర్షియాకు తన మొత్తం ఆదాయంలో 1/3 వంతు భారతదేశ రాష్ట్రం నుండే వచ్చేది. సైరస్ దేవాస్ అనే పుణ్యస్థలిని నాశనం చేశాడు. అశోకుడి స్తంభాలు పర్షియన్ కళ నుండి ప్రేరణ పొందాయి. ఇక్కడ సరికాని ప్రకటన అడిగారండి. సరికానిది ఆప్షన్ సి అండి, సైరస్ దేవాస్ అనే పుణ్యస్థలిని నాశనం చేశాడు అనేది రాంగ్. దైవాస్ పుణ్యస్థలిని నాశనం చేసింది జెర్కస్ అండి, సైరస్ కాదు. దైవాస్ పుణ్యస్థలిని నాశనం చేసింది జెర్కస్. నెక్స్ట్ క్వశ్చన్, వడ్డకి గామ దేనిని సూచిస్తుంది? కుమ్మరుల గ్రామం, వడ్రంగుల గ్రామం, ఉప్పు తయారీదారుల గ్రామం, రెల్లు పనివారుల గ్రామం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, వడ్రంగుల గ్రామం. వడ్డకి గ్రామ అనేది దేన్ని సూచిస్తుంది అంటే వడ్రంగుల గ్రామం. వడ్డకి అంటే వడ్రంగి, వృత్తుల ఆధారంగా గ్రామాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, మగధను పాలించిన మొదటి క్షత్రియేతర వంశం ఏది? హర్యాంక వంశం, శిశునాగ వంశం, నంద వంశం, మౌర్య వంశం. ఆప్షన్ సి కరెక్ట్ అండి, నంద వంశం. నందులు భారతదేశ చరిత్రలో మొదటి క్షత్రియేతర రాజులు, మీన్స్ నాన్ క్షత్రియాస్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ చరిత్రకారులను వారి రచనలతో జతపరచండి. ఏరియన్, స్ట్రాబో, కర్టియస్, రూఫస్. జియోగ్రాఫికా, అనాబసిస్ ఆఫ్ అలెగ్జాండర్, హిస్టరీ ఆఫ్ అలెగ్జాండర్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఏరియస్ అనాబసిస్ ఆఫ్ అలెగ్జాండర్, స్ట్రాబో జియోగ్రాఫికా, కర్టియస్ రూఫస్ హిస్టరీ ఆఫ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ దాడి గురించి సమాచారం అంతా ఈ గ్రీకు చరిత్రకారుల రచనల నుండే లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రెండవ పట్టణీకరణకు ప్రధాన కారణం? కంచు పనిముట్ల వాడకం, ఇనుము సాంకేతికత మరియు వ్యవసాయ మిగులు, బంగారు గనుల ఆవిష్కరణ, పర్షియన్ నిర్మాణ శైలి ప్రభావం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఇనుము సాంకేతికత మరియు వ్యవసాయ మిగులు. భారతదేశంలో రెండవ పట్టణీకరణకు ప్రధాన కారణం ఏదంటే ఇనుము సాంకేతికత మరియు వ్యవసాయ మిగులు. ఇనుప గుడ్డళ్ళు, వరి నాట్లు వేసే పద్ధతి వల్ల ఆహార ఉత్పత్తి పెరిగి నగరాలు వెలిశాయి. నెక్స్ట్ క్వశ్చన్, వైదిక వివాహ క్రతువులలో సప్తపది అనగా అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు, దంపతులు 7 అడుగులు కలిసి నడవడం, వరుడు చేసే 7 బాసలు, 7 రకాల ఆభరణాలు ఇవ్వడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, దంపతులు 7 అడుగులు కలిసి నడవడం. సప్తపదితోనే వివాహం చట్టబద్ధమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నంద వంశానికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. వీరు బౌద్ధ మతాన్ని ఆదరించారు, వీరు బరువులు మరియు కొలతలను ప్రామాణీకరించారు, ధననందుడు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయాడు, మహాపద్మనందుడిని అగ్రామ్స్ అని పిలిచేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి,
వీరు బరువులు మరియు కొలతలను ప్రామాణీకరించారు. నందులు జైన మతాన్ని ఆదరించారు. అగ్రామ్స్ అని ధననందుడిని పిలిచేవారు. అలెగ్జాండర్ మగధ వరకు రాలేదు. ధననందుడిని ఏమని పిలిచేవారు? అగ్రామ్స్ అని పిలిచేవారు. నందులు ఏ మతాన్ని ఆదరించారు? జైన మతాన్ని ఆదరించారు. నెక్స్ట్ క్వశ్చన్. బింబిసారుడి కాలంలో కామెర్ల వ్యాధితో బాధపడుతూ జీవకుడి ద్వారా చికిత్స పొందిన అవంతి రాజు ఎవరు? ప్రసేనజిత్తు, ప్రద్యోతుడు, పోరస్, అంబి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ప్రద్యోతుడు. బింబిసారుడి కాలంలో కామెర్ల వ్యాధితో బాధపడుతూ జీవకుడి ద్వారా చికిత్స పొందిన అవంతి రాజు ప్రద్యోతుడు. బింబిసారుడు తన వైద్యుడు జీవకుడిని అవంతిరాజు ప్రద్యోతుని కోసం పంపాడు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాపథం వాణిజ్య మార్గం పాటలీపుత్రం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉండేది? తామ్రలిప్తి, ప్రతిష్టానపురం, ఉజ్జయిని, తక్షశిల. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ప్రతిష్టానపురం. దక్షిణాపథం వాణిజ్య మార్గం పాటలీపుత్రం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉండేది అంటే ప్రతిష్టానపురం వరకు. పాటలీపుత్రం నుండి ప్రతిష్టానపురం వరకు విస్తరించి ఉండేది. దక్షిణాపథం గోదావరి తీరాన ఉన్న పైఠాన్ వరకు విస్తరించి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేద కాలంతో పోలిస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్త్రీల స్వేచ్ఛ తగ్గింది. పితృస్వామ్య వ్యవస్థలో ఆస్తి హక్కులు కేవలం కుమారులకే పరిమితమయ్యాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఋగ్వేద కాలంతో పోలిస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్త్రీల స్వేచ్ఛ తగ్గింది. పితృస్వామ్య వ్యవస్థలో ఆస్తి హక్కులు కేవలం కుమారులకే పరిమితమయ్యాయి. పితృస్వామ్య నియంత్రణ పెరగడం వల్ల స్త్రీల సామాజిక హోదా తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్. పురావస్తు స్థావరాలు మరియు లభ్యమైన వస్తువులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. అత్రంజికేరా దక్కన్లో పూసలు మరియు ఇనుము లభ్యమయ్యాయి. పురాణా ఖిల్లా టెర్రాకోటా రింగ్వెల్స్ అనేది లభ్యమయ్యాయి. అయోధ్య వెండి సిగ్లోయ్ నాణేలు లభ్యమయ్యాయి. కొడుమనల్ యూపీలో గ్రామీణ నుండి పట్టణ పరివర్తన. పురావస్తు స్థావరాలు మరియు లభ్యమైన వస్తువులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, పురాణా ఖిల్లా టెర్రాకోటా రింగ్వెల్స్. అత్రంజికేరా అనేది యూపీలో ఉంది. కొడుమనల్ తమిళనాడులో ఉంది. సిగ్లోయ్ పర్షియన్ నాణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. సార్దా అనే పదం దేనిని సూచిస్తుంది? సైనికుల గుంపు, ఎడ్ల బండ్లతో గుంపులుగా ప్రయాణించే వర్తకులు, వేద పండితుల సమూహం, బౌద్ధ భిక్షువుల సంఘం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఎడ్ల బండ్లతో గుంపులుగా ప్రయాణించే వర్తకులు. సార్దా అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే ఎడ్ల బండ్లతో గుంపులుగా ప్రయాణించే వర్తకులు. వర్తకులు గుంపును సార్దా అని, వారి నాయకుడిని సార్దవాహ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మసూత్రాల ప్రకారం ఎవరి కలయిక వల్ల చండాలురు జన్మించారు? ధర్మసూత్రాల ప్రకారం ఎవరి కలయిక వల్ల చండాలురు జన్మించారు? బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ శూద్ర పురుషుడు, క్షత్రియ పురుషుడు శూద్ర స్త్రీ, వేశ్య స్త్రీ శూద్ర పురుషుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి, బ్రాహ్మణ స్త్రీ శూద్ర పురుషుడు. ప్రతిలోమ వివాహాలలో అత్యంత వ్యతిరేకించబడిన బ్రాహ్మణ స్త్రీ శూద్ర పురుషుడి సంతానమే చండాలురు. ప్రతిలోమ వివాహాలలో అత్యంత వ్యతిరేకించబడిన బ్రాహ్మణ స్త్రీ శూద్ర పురుషుడి సంతానమే చండాలురు. నెక్స్ట్ క్వశ్చన్. పాటలీపుత్ర వద్ద జలదుర్గాన్ని నిర్మించినది ఎవరు? బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, శిశునాగుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి, అజాతశత్రువు. అజాతశత్రువు నదుల మధ్య రక్షణ కోసం పాటలీపుత్ర వద్ద జలదుర్గాన్ని నిర్మించాడు.
30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో బౌద్ధ మతం గురించి చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.